వాక్యపక్షాన్ని నిలబడినాడు విలియం మేరీ బ్రనహం. ఒక్కసారి ఆయన జీవితము ప్రవర్తన చూడండి ఒకసారి. ఆయన అనుగుణంగా అడుగుజాడలు నడవలసింది మనం అందరము. ఎవరవటమనే మనం అందరము నడవలసింది ఈ మన ప్రవక్త అడుగు జాడల్లోనే. ఏసై ఇప్పుడు డినామినేషన్ ఈ మొక్కను కట్ చేసి ఇప్పుడు అన్న మాటను మొక్క చేసి చూసావా, ఇల్లు యేసు ప్రభుకు బోధించరు, ప్రవక్త గురించి మాట్లాడుతారు. ఆయన ఎర్రోడికి తెలియదు. పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి. ఆ రోజు వీలుండుంటే ఈ రోజు ఉన్న ఆత్మే ఆ రోజు కూడా ఉండే పౌలు గారు చూసావా, యేసు ప్రభుకు వదిలిమన్నాడు, ఈయనకి అమ్మడించమంటున్నాడు చూసావా అనేవాళ్ళు ఈ ఆత్మ కలిగిన వాళ్ళు. బ్రదర్, క్రీస్తుని పోలి దేవుడికి సంతోష పెట్టేవాడు ఒకడు దొరికితే వాడిలాగా మనం ప్రవర్తిస్తే చాలు. ప్రవక్త బోధించలేదా? ఏబేలులాగా నువ్వు చేస్తుంటే కయ్యూనికి ఏం చెప్పాడు ఆయన? ఏబేలు నాకు సంతోష పెట్టాడు, ఆనంద పెట్టాడు, ఆయన బలిని నేను అంగీకరించాను, నువ్వు కూడా అలాగ చేస్తుంటే ఎవరిని చెప్పాడు ఆయన? ఎవరో దేవుడికి సంతోష పెట్టేవాడు ఉంటే ఆయన అడుగు జాడలో మనం నడమనే కోరిక. ఆదిలో నుండే చెప్పుకొని వస్తున్నాడు, అబ్రాహాములాగా మీరు సంతోషపరిస్తే చాలు నాకు, దావీదులాగా నాకు సంతోషపరిస్తే చాలు నాకు. అన్ని మనుషులే మాకు ఉదాహరణగా పెట్టాడు దేవుడు. ఈరోజు ఆ మనిషిని ప్రవక్తగా పంపించాడు ఆయన. ఆయన అడుగుజాడలు చూడండి అయ్యా. వాళ్ళకు అనుగుణమైన మొక్క వాళ్ళు కట్ చేస్తారు, వీళ్ళకి అనుగుణమైన మొక్క వీళ్ళు కట్ చేస్తారు. వీళ్ళు మొత్తం వర్తమానం చూడరు, వర్తమానం యొక్క స్వభావం చూడట్లేదు. ఇప్పుడు సంగమా మేల్కొనండి, మనకు కావలసిన నడత ఎలాగుంటే అంగీకరిస్తాడు. మనకు ఒక ప్రవక్తని పంపించి చూపించాడు, ఈయన కోరిక ఏంటి, ఈయన నిర్ణయం ఏంటి, ఈయన ఆశయం ఏంటి. ఎలాగోలాగా నా క్రీస్తుని నేను ప్రతిబింబ చేయాలి. ఏది చేసినా నేను బ్రతికినా సచ్చినా ఆయన కోసం నేను బ్రతకాలి, సచ్చినా ఆయన కోసమే చావాలి, బ్రతికినా ఆయన కోసమే మేము బ్రతకాలి అనే కోరిక కలిగిన వ్యక్తి ఆయన అడుగుజాడలు తీసుకోకపోతే మరి ఎవరు అడుగుతాడు? ఈయన చూసి దేవుడు ఆనందించాడు. దాని ప్రకారంగా యెహోషువ కాలేబుల్లాగా నడుస్తే చాలు. మనం వాళ్ళేటి మనుషులా కాదా? మోషేలాగా నడుస్తే చాలు, ఆయన మనిషా కాదా? యెషయాలాగా జీవిస్తే చాలు, ఆయన మనిషా కాదా? మనుషుల్ని నడిపించడానికి దేవుడు పంపిస్తున్నాడు. ఇదే కష్టతరమైన పని.